అనాలిసిస్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సంచలన ట్విస్ట్ వెలుగు చూసింది. అయితే మానేరు డ్యాంలో 3 రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు పేల్చేసిన చెక్ డ్యామ్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కుట్రలు కుతంత్రాలు కామన్ అని, చెక్ డ్యామ్ ను బాంబులు పెట్టి పేల్చినట్లే మేడిగడ్డ డ్యామ్ ను పేల్చారనే అనుమానాలు వస్తున్నాయని కామెంట్స్ చేశారు. హరీష్ రావు ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, మేడిగడ్డ పేల్చేశారన్న అనుమానాలు ఉన్నాయంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు? సో అంటే మేడిగడ్డకు సంబంధించి మళ్ళా ఇష్యూ బీఆర్ఎస్ ఇక్కడ ఎందుకు రేజ్ చేసిందంటే, జమ్మికుంట దగ్గర మానేరు నది దగ్గర ఒక చోట చెక్ డ్యామ్ కొలాప్స్ అయింది. సో ఆ చెక్ డ్యామ్ కొలాప్స్ అవ్వడం నాణ్యతా లోపమా లేకపోతే అది బ్లాస్టింగా అదేం మనకు తెలీదు. జమ్మికుంట మండలం తనుగుల వద్ద మానేరు వాగులో చాలా చెక్ డ్యామ్స్ బీఆర్ఎస్ హయాంలో కట్టారు. దాదాపు 24 కోట్లతో ఆ చెక్ డ్యామ్ నిర్మించారు. చెక్ డ్యామ్ అంటే ఆ చెక్ డ్యామ్ లో కూడా కొంత హాఫ్ టీఎంసీ 1 టీఎంసీ స్టోరేజ్ చేసి ఎంతో కొంత మైనర్ ఇరిగేషన్ కూడా తక్కువ, చాలా దాంతో కూడా కొంత నీళ్లు నిల్వ ఉంచవచ్చు. సో ఆ ఉద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో చాలా చోట్ల చెక్ డ్యాములు నిర్మించారు. 1 టీఎంసీ కంటే లెస్, ఇంకా చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఆరోపణ ఏంటంటే నీళ్లు ఉంటే ఇసుక తవ్వకాలకు ఆటంకమని రాత్రికి రాత్రి జిలెటిన్ స్టిక్స్ తోటి దాన్ని వేల్చారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అది బీఆర్ఎస్ చేస్తుంది. మనం అది ఖచ్చితంగా చెప్పలేం, నిజంగా ఏం జరిగింది ఏంది అన్నది మనకు తెలీదు. అయితే దాన్ని ఇవాళ హరీష్ రావు సందర్శించి ఆయన ఏం ఆరోపణ చేశారంటే, మేడిగడ్డను కూడా ఇట్లే కూల్చారు అని చెప్పి ఆయన ఆరోపణ చేశారు. అంటే ప్రస్తుతం జరిగిన బ్లాస్టింగ్ చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లర్లో కుంగిపోవడం వెనుక కూడా జిలెటిన్ స్టిక్స్ కుట్ర ఉంది అని చెప్పి ఆయన ఆరోపించారు. సో అయితే ఇక్కడ రెండో వైపు దీన్ని సెకండ్ యాంగిల్ ఆలోచిస్తే, ఈ చెక్ డ్యామ్ మరి నిర్మించి 24 కోట్లది అప్పుడే ఎట్లా కొలాప్స్ అయింది? ఇది నాణ్యతా లోపం ఏ విధంగా ఉంది? ఇంత నాణ్యతా లోపంతో ఎందుకు దీన్ని నిర్మించారన్నది ఇంకో యాంగిల్. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, నాణ్యత లోపం బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎట్లను మేడిపండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టు మేడిగడ్డ బ్యారేజ్ ఏ విధంగా అయితే కొలాప్స్ అయిందో, ఇప్పుడు ఇక్కడ కూడా ఇలానే జరిగింది. దీనిలో కూడా చాలా అవినీతి జరిగింది. చాలా వరకు కూడా ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఈ విధంగా అవినీతి దాంతో నిర్మించారు. అందుకని ఎక్కువ కాలం ఆగటం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. సో బండి సంజయ్ కూడా దీని మీద మాట్లాడారు. ఎందుకంటే ఆయన లోకల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన ఏంటంటే దాని మీద విచారణ జరిపించాలి. అసలు ఎట్లా అంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన చెక్ డ్యామ్ సంబంధించి పూర్తి స్థాయిలో దాని మీద ఎంక్వైరీ జరగాలని ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటారు. అయితే మళ్ళీ ఒక అంశం తెర మీదకి వచ్చింది ఏంటంటే, మేడిగడ్డ బ్లాస్ట్ అయిందా లేకపోతే మేడిగడ్డ అంటే బీఆర్ఎస్ తీసుకొస్తుంది ఆ అంశాన్ని. హరీష్ రావు మాటల ద్వారా మేడిగడ్డ మీద అనుమానాలు, మేడిగడ్డ అంతా బాగానే ఉంది కానీ బ్లాస్ట్ చేశారు, నక్సలైట్లు బ్లాస్ట్ చేశారని వి ప్రకాష్ ఆరోపించారు గతంలో. సో ఆయన ఆరోపణకు తగ్గట్టుగా ఇవాళ హరీష్ రావు మాట్లాడారు. కాబట్టి మరొకసారి ఇది సెన్సేషనలైజ్ అయింది. మాట్లాడదాం. మనతో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నేత ఉన్నారు. అదేవిధంగా వి ప్రకాష్ గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు కూడా, అడ్వకేట్ శరత్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వి ప్రకాష్ గారు, సో జమ్మికుంట చెక్ డ్యామ్ సంఘటన తర్వాత చూస్తే మళ్ళీ మీ ఆర్గ్యుమెంట్కి వచ్చినట్టుంది బీఆర్ఎస్. అంటే పూర్తి స్థాయిలో మీ ఆర్గ్యుమెంట్ వినిపించలేదు, మేడిగడ్డను బ్లాక్ చేశారని చెప్పి చెప్తూ ఈ చెక్ డ్యామ్ ఈ చెక్ డ్యామ్ పేడిందా లేదా అన్నది అయితే తెలియదు, కానీ ఈ చెక్ డ్యామ్ వేల్చినట్టే మేడిగడ్డను కూడా వేల్చారన్నారు. ముందు ఈ చెక్ డ్యామ్ విషయానికి వద్దాం. దీనికి సంబంధించి సమాచారం సేకరించారా మీరు? అసలు ఏం జరిగింది ఏదన్నది? భరత్ గారు మీరు కనబడట్లేదు. నేను కనబడట్లేదు సార్. కనబడతారు. వి ప్రకాష్ గారు ఉన్నారా? ఇప్పుడు కనబడుతున్నారా? వి ప్రకాష్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? మీరు మాట్లాడుతున్నాను. దీనిలో మేము మొదలు పెట్టాల్సింది మీరే, ఎందుకంటే మీ వాదనకు హరీష్ రావు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డను బాంబులతో పేల్చారని
మొట్టమొదట ఆరోపించింది మీరు, కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, హరీష్ రావు కాదు. తర్వాత బీఆర్ఎస్ కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఉంది పేల్చారేమో అని చెప్పి. కేసీఆర్ నోట్ నుంచి అయితే ఇంతవరకు అల్లేదు. ఇప్పుడు చెక్ డ్యామ్ ను పేల్చారు అంటున్నారు కొత్తగా. అది వాస్తవం భారత్ గారు. ఎందుకంటే కూడా ఉద్యమం రాకముందు 97లో మనకు మహబూబ్ నగర్ కొత్తూరు దగ్గర పటేల్ ఆనంద్ ఒకటి పెద్దదే. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కొంత ఈ వాటర్ బాడీస్ రిపేర్ అనేది వరల్డ్ బ్యాంక్ నిధులతో టేకప్ చేశారు. ఆ టైంలో కూడా ఆ వెనకాల ఉన్న భూస్వాముల భూముల్లోకి వాటర్ వస్తుందని చెప్పి రిపేర్ చేసిన తర్వాత కూడా 3 సార్లు బాంబులు పెట్టి పేల్చారు. అది ఎక్కడ పక్కనే ఉంటుంది. అంటే ఇట్లా ఇది మొదటిసారి కాదు. తెలంగాణలో సమైక్య రాష్ట్రంలో కూడా ఈ ఇసుక మాఫియా గాని, తర్వాత ఈ ఎవరైతే సిక్కం భూములలో పంటలు పండించుకునే భూస్వాములు గాని చాలా సార్లు ఇటువంటి ప్రయత్నాలు చేశారు. ఇదైతే కేవలం ఇసుక కోసం చేసిందే భరత్ గారు. అక్కడ జిలిటిన్ స్టిక్స్ కూడా కనబడ్డాయి. వీళ్ళు రైతులు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, ఇంజనీర్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ జిలిటిన్ స్టిక్స్ కూడా చూపెట్టిల్లమని చెప్పారు వాళ్ళు. మరి అయినా కూడా కేసు రిజిస్టర్ కాకపోవడం, అక్కడ ఎమ్మెల్యే గారు పోయి, విజయ రమణారావు గారు పోయి ఇది కేవలం ఫ్లడ్ వల్ల తెగింది, ఇప్పుడు ఫ్లడ్ ఎక్కడ పడుతుంది, ఇప్పుడు ఓవర్ఫ్లో అయిన టైంలో తెగలేదు, కానీ ఇప్పుడు నిశ్చలంగా నీళ్లు ఉన్నప్పుడు అది ఆ రకంగా బ్లాస్ట్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇది ఇసుక మాఫియా ఖచ్చితంగా మానేరులో ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి వాళ్ళు కావాలని చేస్తుంది అనేది మనము దాన్ని కొంచెం ఎంక్వైరీ చేసినా కూడా వాళ్ళకు ఆధారాలు దొరుకుతాయి. కానీ ఇంజనీర్ తో కంప్లైంట్ చేసినాక ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అనేది చాలా తీవ్రమైన అంశం. అది ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు. అది ఒక లే మ్యాన్ ఇచ్చినా, ఒక దారిన పోయేటోడు ఇచ్చినా, ఒక ఫోన్ మెసేజ్ తో వచ్చినా కూడా చట్ట ప్రకారం దాన్ని రిజిస్టర్ చేయాలి. చరిత్ర గారు ఉన్నారు కాబట్టి దాని మీద వారు ఎలాబరేట్ చేస్తారు. ఇక్కడ బయటగడ్డ దగ్గర కూడా వాళ్ళు ఇంజనీరే ఇచ్చాడు రిపోర్ట్. ఇచ్చిన దానిలో స్పష్టంగా చెప్తున్నాడు విధ్వంసక చర్య రాస్తాడు ఆయన. అదే ఇంజనీర్ ఈ రోజు వరకు కూడా అదే బయటగడ్డ మీద పనిచేస్తున్నాడు. బట్ ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా దాని మీద ఎంక్వైరీ జరగలేదు. ఎఫ్ఐఆర్ కనీసం చూసిన పాపాన పోలేదు ఏ అధికారి గాని ఎవరు గాని. అంటే ఇది చట్ట ప్రకారం ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉండి కూడా చేయకపోతే ఇటువంటి ఎంకరేజ్ చేసడానికి కారణమవుతుంది. ఇప్పుడు హుస్సేన్ మియా చెక్ డ్యామ్ అనేది ఒకటి పేల్ చేస్తారు. అది దాని మీద కూడా ఎవరు పట్టించుకోలేదు, కేసు పెట్టలేదు. టిఆర్ఎస్ ఎంత ప్రయత్నం చేసినా కూడా కేసు రిజిస్టర్ కాలేదు. అది వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది, ఏం కాలే కదా. ఓకే, అంటే మీరు ఇది ఖచ్చితంగా బ్లాస్ట్ అని చెప్పడానికి ఏముంది? అది నాణ్యతా లోపం వల్ల పోయిందని కూడా అనొచ్చు కదా. అంటే నాణ్యత లోపం ఉంటే ఎప్పుడు పోతుంది అంటే మాక్సిమం ఫ్లడ్ పోయినప్పుడు పోతుంది. ఇప్పుడు మానేరు ఓవర్ఫ్లో అయింది మీకు తెలుసు. ఓవర్ఫ్లో అయినప్పుడు కొట్టుకుపోవాలి అది. ఇప్పుడు మేడిగడ్డ కూడా 28 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడు అటువంటి ప్రమాదం జరిగితే ఎవరికి డౌట్ రాదు. కానీ 13,000 క్యూసెక్ల నీళ్లు పోయేటప్పుడు జరిగితే 28 లక్షల క్యూసెక్లు ఎక్కడ, 13,000 క్యూసెక్లు ఎక్కడ? అంటే ఏదైనా చెప్పడానికి, నమ్మడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మానేరులో లక్షల క్యూసెక్ల నీళ్లు ఫ్లో అయినాయి, అయినప్పుడు కూడా అది ఏం కాలేదు. ఇప్పుడు నిశ్చలంగా నీళ్లుండి ఫిషర్మెన్ పోయి చేపలు పట్టుకుంటున్న టైంలో ఈ రకంగా జరగడం అనేది అనుమానాలకు సాగిస్తున్నది. ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ నాసిరకం అయితే క్రాక్స్ వస్తాయి బాగా. ముందు నుంచే తెలుస్తా ఉంటది ఇంజనీర్లకు, సౌండ్స్ వస్తాయి, క్రాక్స్ వస్తాయి, మెల్లమెల్లగా డిస్టర్బ్ అవుతా ఉంటది. అది ఓవర్ నైట్ లో ఒక్కసారి కాదు అది. అంటే నిశ్చలంగా ఉన్నప్పుడు, ఒకవేళ బాగా ఐస్లెట్ ఉన్నప్పుడు మాత్రం రాత్రి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటది. అటువంటిప్పుడు అది బ్లాస్ట్ లేకుంటే వరద వల్ల పోయిందా అనేది అంచనా వేయడం కష్టమవుతుంది. అంటే ఇంకోటి భరత్ గారు, ఇప్పుడైనా మనకు బ్లాస్ట్ అయితే కనుక ఆధారాలు దొరుకుతాయి. అక్కడ మనకు జిలిటిన్ సంబంధించినవి, పొటాష్ సంబంధించినవి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. కానీ 3 రోజుల నుంచి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోకుండా, ఎంక్వైరీ చేయకుండా వదిలేసి కూర్చున్నారు అని అంటే ఆధారాలన్నీ కూడా వాటర్ లో కొట్టుకుపోతాయి. కానీ ఇప్పుడు బ్లాస్ట్ చేసే వాళ్ళకు కూడా ఇది ఇంత పెద్ద కేసు అవుతుంది, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని అనుకోరా? అంత పెద్ద 24 కోట్ల రిలేటెడ్ ప్రాజెక్టు దొరికితే ఇబ్బంది అని అనుకోరా? అంటే ఫస్ట్ ఏంటంటే సీసీ కెమెరాలు లేవు, ఎవరు పెట్టారనేది పట్టుకోవడం ఇష్టం. రెండవది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ధైర్యం చేస్తారు, మా ఎమ్మెల్యే ఉన్నాడు కాపాడుతాడని అనుకున్నట్టే ఆయన వచ్చి
ఇన్స్పెక్షన్ వచ్చి ఆయన ఏం చెప్పాడంటే ఇది బ్లాస్ట్ కాదు, ఇది కేవలం నాసిరకమైన పనుల వల్ల టిఆర్ఎస్ హయాంలో జరిగింది కాబట్టి ఇది కూలిపోయిందని చెప్పాడు. అంటే వాళ్ళు విన్ విన్ సిచ్యువేషన్, వాళ్ళకి ఏంటంటే మాఫియా శిక్ష దొరుకుతుంది, నెపమేమో టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద వేయొచ్చు. మరి ఇక్కడ అనుకోకుండా ఏంటంటే వాళ్ళకి తెలియనట్టుంది, రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కట్టారు అది. మరి ఒకవేళ నాసిరకమైంది అయితే బలి కావాల్సింది ఆయన కదా, బ్లాక్ లిస్ట్ పెట్టాలి ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎఫ్ఐఆర్ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు పోలీసులు నిర్వహించినట్టయితే మిగతా వాళ్ళకు భయం అనేది ఉంటుంది, ఇంకోసారి ధైర్యం చేయరు. ప్రభుత్వం కూడా ఏ విషయంలో అయినా ఎరికేసుకొని రావచ్చు, కానీ ఇట్లాంటి విధ్వంసకర చర్యలు జరిగినప్పుడు ఎటువంటి వాళ్ళని కూడా క్షమించకూడదు. అంటే మీరు విధ్వంసక చర్య డిసైడ్ అయినారా? భరత్ గారు, నేను లాయర్ని, నాకు డిఫరెన్స్ తెలుసు, ఏది విధ్వంసక చర్య ఏది కాదు. కొంత నీళ్ల మీద అవగాహన ఉంది. నేను 25-26 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను ఈ బ్లాస్ట్ చేసినాయి. వరదతో కొట్టుకుపోయినాయి కూడా చూశాను. పాలెంవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, గుళ్ళవాగు పోయింది. ఇవన్నీ వరద ద్వారా వచ్చే నష్టం ఎట్లుంటది, బ్లాస్ట్ ద్వారా వచ్చే నష్టం ఎట్లుంటది, చాలా రకాల ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను పర్సనల్ గా విజిట్ చేసినాయే ఎన్నో ఉన్నాయి ఈ బ్లాస్టింగ్ చేసినాయి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. కాబట్టి నేను పట్టుకోగలుగుతా. ఇప్పుడు మేడిగడ్డ ఎందుకు పట్టుకోలేదు, నేను ఎందుకు పట్టుకున్నాను అంటే నేను పోయి ఇంజిన్స్ అక్కడ వెరిఫై చేశాను. బ్లాస్ట్ అయిన ఆధారాలే నాకు కనబడ్డాయి తప్ప అక్కడ నీళ్లు బాగా రావడం వల్ల ఆ రకమైన పరిస్థితి వస్తుందని చెప్పి, ఇప్పుడు మీరు ఎవరైనా బాంబ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి మేడిగడ్డ చూపెడితే వాళ్ళు 100% కన్ఫర్మ్ చేస్తారు ఇది బాంబ్ బ్లాస్ట్ అని. న్యాచురల్ ప్రమాదాలు వరద వచ్చినప్పుడు జరిగినాయి. కేసీఆర్ కూడా ఇంతవరకు కేసీఆర్ చేసిన తప్పే కదా ఇది. అనే నెక్స్ట్ డే మార్నింగే పోయి అది ఏ రకంగా ప్రమాదకరమైందైనా విధ్వంసకరమైందైనా నేనున్నాను అనే ధైర్యం చెప్తే అయిపోయేది ఎప్పుడో. ఆయన చేసిన తప్పే కదా ఇది. ఇవాళ కాకపోయినా భరత్ గారు రేపు అందరూ నా మాటనే నిజమని నమ్మే రోజు వస్తుంది. ఈ బాంబు కోణం నుంచి దాని మీద ఎంక్వైరీ జరగలేదు, జరిగినట్టయితే ఎక్స్పర్ట్ చెప్తారు, స్పష్టంగా చెప్తారు. ఓకే శరత్ గారు, సార్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? సార్ ఒక క్వశ్చన్ చెప్పాలి సార్. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ మా దగ్గర మా చెన్నూరు నియోజకవర్గంలో జరిగింది. చెనుక్కుంట అనే ఒక కుంట ఉంటది, అక్కడ దాని మత్తడిని పేల్చి పారేస్తున్నారు. ఆ పేల్చి పారేసిన వాళ్ళు మా ఎమ్మెల్యే గారి అనుచరులు. వాళ్ళకి అక్కడ భూములు ఉన్నాయి, వాళ్ళు లేఅవుట్ చేసినారు. ఇన్సిడెంట్ రెయిన్స్ తర్వాత మత్తడి బాగా పొంగి పొరలడం, అది దానివల్ల దాన్ని ఎఫ్టిఎల్ అప్పుడు అంతా ఈ ఎఫ్టిఎల్ ఫిక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉండింది. దీన్ని ఎక్కడ ఇచ్చేస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ భూమి అని కొంత వివాదం అది దశలో వాళ్ళు ఏం చేసినారు, దాన్ని పేల్చి పారేసినారు. పేల్చి పారేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిన. ఎప్పుడది? లాస్ట్ బిఫోర్ అంటే ఎన్నికైన సంవత్సరమే. అయితే వెళ్ళిన తర్వాత మీ దగ్గర కూడా జరిగాయి. అవును, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా మీ నియోజకవర్గం కిందకే వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే విషయం చెప్పదలుచుకున్నాను. అయితే విషయం ఏంటంటే మేము వెళ్ళాం ఎక్కడికి, నేను అక్కడికి వెళ్ళాను, శనుక్కుంట దగ్గరికి వెళ్ళాను. తర్వాత నేను మా ఫోటోగ్రాఫర్ ని కూడా తీసుకొని అక్కడ అన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత అక్కడ ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడినాను. దిస్ ఈజ్ యాంటీ సోషల్ యాక్టివిటీ, ఇట్లా చేయడానికి వీల్లేదు, బట్ దీస్ ఆర్ ఆల్ ఎమ్మెల్యే అనుచరులు అనేది. అయితే ఇక్కడ భరత్ గారు మనం ఒక విషయం గ్రహించాలి. ఇప్పుడు ఈ ఇసుక దొంగలు తర్వాత ఈ రకంగా పేల్చే వాళ్ళు అందరూ వీళ్ళొక గ్రూప్ ఆఫ్ పీపుల్ బీఆర్ఎస్ లో ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీ మార్పుల ఈ పర్వం మొదలెట్టినాడో వీళ్ళందరూ వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవరు లేడు, అందరు ఈ ఇసుక దొంగలు, ఈ మాఫియా, తర్వాత ఈ మన రేషన్ బియ్యాన్ని మహారాష్ట్ర బార్డర్ కు తరలించే వాళ్ళు, వీళ్ళందరూ ఎమ్మెల్యేతోనే ఉన్నారు. అయితే ఐ రేజ్డ్ ఎన్ ఆబ్జెక్షన్ విత్ ఆర్ లోకల్ ఎమ్మెల్యే, ఈజ్ నౌ ఏ మినిస్టర్, మిస్టర్ మన వివేక్ వెంకట స్వామి. ఏమని, ఇదేందయ్యా మీరు ఇట్లా తయారు చేస్తా ఉన్నారు, ఎవరి మీద మనం కొట్లాడినామో వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో చేస్తుంటే, లేదు బీఆర్ఎస్ అనేది నామరూపాలు లేకుండా పోవాలంటే ఆ పార్టీలో వాళ్ళందరినీ మన పార్టీలో చేర్చుకుంటే తప్ప బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకోదు అనేటువంటి మాట ఆయన మాట్లాడినాడు. చాలా బాధ కల్పించి నేను విమర్శించినాను, చాలా ప్రెస్ లో కూడా మాట్లాడినాను. అయితే మేడిగడ్డ విషయంలో ఏం జరిగిందంటే, ఎన్నడైతే బ్లాస్ట్ జరిగిందో బ్లాస్ట్ జరిగిన తెల్లారి ఫస్ట్ గా నేను శ్రీధర్ బాబు గారు ఇద్దరం ఆ మేడిగడ్డ బ్యారేజ్ మీదకి వెళ్ళాను సార్. పోయినారా? అలా వేసారా మిమ్మల్ని?
ఎస్, ఎవరు సార్, నేను ఒకప్పుడు స్పెషల్ జీపీ హోమ్ సార్, నన్ను ఎవరు పోలీసులు అభ్యంతరం పెడతారు? ఆయనే షాక్ తిన్నాడు, శ్రీధర్ బాబు షాక్ తిన్నాడు. ఈ స్పాట్ కి శరత్ కుమార్ ఎట్లా రాగలిగినాడని. అచ్చా, మీరు శ్రీధర్ బాబు ఇద్దరు అనుకుని పోలేదు? లేదు 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 లేదు, నేను ఫస్ట్ వెళ్ళినాను, శ్రీధర్ బాబు గారు తర్వాత వచ్చినారు. అయితే ఏమైంది, నేను అక్కడ శ్రీధర్ బాబు గారిని కలిసినాను. ఆ తర్వాత మేము అంతా చూసిన తర్వాత అక్కడ ఆ ప్రాంతం అంతా వెరిఫై చేసినాము. ఐ డిసగ్రీ విత్ ప్రకాష్ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఏమంటే అదేదో పేల్చడం వల్ల జరిగింది అనేది మాత్రం కాదు. ఆ పియర్స్ కూలిపోయిన విధానం, అంటే కుంగిన విధానము, అదంతా అక్కడ వేరే వేరే ఇంజనీర్లు కూడా వచ్చినారు అక్కడ. అప్పుడైతే ఆ ఇంజనీర్లు అందరూ బీఆర్ఎస్ కి పరమ విధేయులు. ఇప్పుడు నేను ఎవరిని విధేయులు అని అనడం కానీ ఆ ఆఫీసర్ల సంగతి మాత్రం మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రకాష్ గారు నాకంటే సీనియర్, నేను ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. ఐ డోంట్ వాంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు హిజ్ స్టేట్మెంట్స్. బట్ ఒక్కటే ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. ఫండమెంటల్లీ ఇట్లాంటి పనులు ఈ ఇసుక మాఫియా వాళ్ళు, తర్వాత ఇట్లాంటి వీళ్ళు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు అధికార పార్టీకి వందవాడడం వల్ల ప్రతి అధికార పార్టీ, అది బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ, కొంత సాఫ్ట్ పెడ్లింగ్ చేస్తుంది. ఒక రాష్ట్రానికి, జాతికి జరిగే నష్టము, ప్రజలకింత నష్టం జరుగుతుంది, ఇది తప్పు అని కఠినతరంగా ఆ విషయాల మీద ఒక స్టాండ్ తీసుకొని చర్యలు తీసుకోవడంలో విఫలం అవడం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పదే పదే జరుగుతూ ఉన్నాయి. భరత్, అంటే నేను వ్యక్తిగతంగా చూసిన విషయం, నేను నా కళ్ళతో చూసినా కాబట్టి నేను చెప్పగలను. కళ్ళతో చూసిన ప్రకారం అయితే అది కుంగింది అంతే తప్ప బ్లాస్ట్ ఎగ్జాక్ట్లీ. అసలు అంత పెద్ద డ్యామ్ ని బ్లాస్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. బిట్ ఆఫ్, నేను కూడా సైన్స్ స్టూడెంట్ నే, చాలా విషయాలు చూసినాను. మా పక్కకంతా బొగ్గు బావులు, బ్లాస్టింగ్లు, ఇవన్నీ రొటీన్ గా. అఫ్ కోర్స్ ప్రకాష్ గారు అంత పెద్ద జ్ఞానం లేకపోయినా కానీ కొద్దిగా మినిమం బేసిక్స్ మాత్రం నాకు తెలుసు. కాబట్టి ఐ కెనాట్ మిస్లీడ్ మై సెల్ఫ్, నార్ ఐ విల్ స్పీక్ లైస్ టు ది పబ్లిక్. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలవాల. ఈనాడు ప్రజలను చాలా మోసపుచ్చుతున్నారు అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు. అంటే అది మీ నియోజకవర్గం కాబట్టి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కరెక్ట్ లేదు, ప్లస్ ఇంజనీరింగ్ డిజైనింగ్ కరెక్ట్ లేదంటారు. ఏమంటారు? ఆ ఇంజనీర్లను అడిగినా నేను, వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని అక్కడ జీపీని నేనే కాబట్టి అక్కడ ఇంజనీర్లతో చాలా సార్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు నేను పోయి ఆ ప్రాంతం అంతా చూసినాను. చాలా సార్లు నేను లోపలికి పోయి ఆ సొరంగాల్లోకి పోయి అదంతా చేసినాను. మా వెంకటేశ్వర్లు అని సిఈ ఉండేది అక్కడ, చీఫ్ ఇంజనీర్. తర్వాత ఇతరులు కూడా అక్కడ అందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే పాపం వాళ్ళకి నష్టాలు జరిగితే మనం బాగుండదు. బట్ నేను అక్కడ ఆ ప్రాంతాల్లో చాలా క్లోజ్ గా నాకు తెలుసు. మేము రాత్రి 7:30, 8కి అక్కడ పోయి కన్స్ట్రక్షన్ సైట్ లో కనుక చూస్తే ఒక ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకువచ్చినారు, ఇంజనీరింగ్ మిషనరీ. నైట్ లో కూడా వాళ్ళు దినంలో పనిచేసినట్టుగా పనిచేసే విధానము, ఇవన్నీ నేను స్వతహా చూసినాను. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనుల మీద ఒక స్టే వచ్చింది, స్టే వచ్చిన తర్వాత ఎవరు జస్టిస్ రమేష్ రంగనాథన్ గారు స్టే ఇచ్చిన తర్వాత మాకు ఇరిగేషన్ లోపల ఒక పెద్ద సమస్య వచ్చింది, దీన్ని ఎట్లా డీల్ చేయాలా అని చెప్పేసి. అప్పుడు అంటే అప్పటి అడ్వకేట్ జనరల్ గారు ఈ విషయాల్లో అంత చురుకుగా నిర్ణయాలు తీసుకోవట్లేదని చెప్పేసి ఆ అంశాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారికి పొందుపరిచారు. మాకు మీరు ఒపీనియన్ ఇవ్వండి అని. అప్పటి ఎస్కే జోషి గారు, ది ఇరిగేషన్ సెక్రటరీ. దెన్ మేమేం చేసినామంటే ఒక ఒపీనియన్ రాసిన, ఏమని, దట్ ఇమీడియట్ గా మనము అవార్డు పాస్ చేయాలి. అవార్డు పాస్ చేసి అమౌంట్ డిపాజిట్ చేస్తే ది ల్యాండ్ యూస్టీస్ విల్ హ్యావ్ ఓన్లీ రైట్ ఇన్ రెస్పెక్ట్ టు ది కాంపన్సేషన్, దే కెనాట్ ఇంపీడ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్ అని. ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం దాటితే కన్స్ట్రక్షన్ జరగదు, మళ్ళీ టైం షెడ్యూల్లో చేయాలా అనే టార్గెట్స్ పెట్టుకుని కన్స్ట్రక్షన్ చేస్తున్న రోజులు అనమాట. సో అట్లా ఇచ్చి ఆ ఒపీనియన్ బేసిస్ మీద మేము వర్క్ స్టార్ట్ చేస్తే రచనారెడ్డి అని అడ్వకేట్ గారు ఏం చేస్తున్నారంటే కంటెంప్ట్ కేసు వేసినారు మా మీద. ఆ కంటెంప్ట్ ఇంకో రిట్ పిటిషన్ వేసినారు. సారీ, ఆ రిట్ పిటిషన్ ను జస్టిస్ షమీమ్ అఖ్తర్ అనే జడ్జి దగ్గర వచ్చింది, నేనే ఆర్గ్యూ చేసినాను. ఆ రిట్ పిటిషన్ డిస్మిస్ అయింది. ఆ తర్వాత దాని మీద రిట్ అప్పీల్ వేసినారు చెల్లా కోదండరాం డివిజన్ బెంచ్ లో. ఆ రిట్ అప్పీల్ కూడా వాళ్ళకి ఏం అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో జస్టిస్ అరుణ్ మిశ్రా గారి బెంచ్ లోకి వస్తే ఈ ఒపీనియన్ మీదనే ఎక్కువగా డిస్కషన్ డిబేట్ చేస్తే, ఐ డోంట్ నో హూ హెస్ రిటర్న్ దిస్ ఒపీనియన్, బట్ దిస్ ఒపీనియన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. Even I also tend to think in the same manner. I do not find any merit in your argument. If you want, I'll dismiss it now itself. లేదంటే I'll post it after vacation. మీరు ఇంకో జడ్జి దగ్గర మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని అన్నారు అనమాట. సో నేను అనేది ఏమంటే, I mean what I want to tell you is that
whenever I speak on issues of this nature, I touch my heart and say, నాకు వేరే ఎవరికో సంతృప్తి కోసమని, ఎవరి ముఖస్థుతి కోసమని, లేదా ఇంకేదో ప్రయోజనాలు ఉంటాయని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్లీ ట్రస్ట్. మీకు ఏమనిపిస్తే అది చేస్తారు, వీళ్లకు వాళ్లకు అదని కాదు, అంతే. అదే సార్, అది వాస్తవం చెప్పాలా. ఎందుకంటే పాపం అమాయక ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఇప్పుడు చూడండి, ఒక పక్క వీళ్ళు సన్న బియ్యం ఇస్తున్నట్టే ఇస్తున్నారు, అవి పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. ఇసుక ఎట్లనండి, అసలు ఒక విచ్చలవిడితనం తెలుసా మీకు. భూసారం కోల్పోయింది, అంత కోల్పోయింది. మళ్ళా ప్రతిసారి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనద్దు, వీళ్ళంతా దొంగలు. ఈ మూట ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర చేరుతారు. ఇప్పుడు అందరు వాళ్లే. మీరు నమ్ముతారో నమ్మరో, అసలు యాక్చువల్లీ ఇప్పుడు చెన్నూరు, తర్వాత మంచిర్యాల్, రామగుండం, ఆసిఫాబాద్, సిర్పూర్, ఇట్లా గోదావరి పరివాహిక ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు మెయిన్ ఆదాయ వనరే ఇసుక. ఇవి మట్టి. మూసీ కూడా అయిపోయింది, తుంగతుర్తి బెల్ట్ మూసీ అదే విధంగా అయింది. మానేరు నది తీరం అట్లే అయిపోయింది. విషయం ఏంటంటే మీకు భరత్, ఇప్పుడు వీళ్ళ దగ్గరే ట్రాక్టర్లు ఉంటాయి, వీళ్ళే ప్రజలను ఈ మీటింగ్లకి చేరగొడతారు. ఇట్లా రకరకాల కంట్రోల్ చేసి వీళ్ళు ఎమ్మెల్యేలను ఒక రకంగా శాసించే స్థితిలో ఒకటి, ఎమ్మెల్యేలకు డబ్బులు తీసుకువచ్చి ఇచ్చే స్థితిలో కూడా వాళ్లే ఉండడం వల్ల ఈ మొత్తం మీరు నమ్ముతారు. మా ఏరియా గోదావరి కానీ అక్కడ గుట్టలను చూస్తే మీరు అంతా ఇట్లా పిండి చేసి పారేసిన పల్వరైజ్డ్ ఇవి హిల్స్ అన్నమాట. చాలా ఈ రకంగా జరిగింది. మేడిగడ్డది మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ సాబటేజ్, బట్ దీస్ చెక్ డ్యామ్స్, ఈ చిన్న కుంటల మత్తళ్ళు గిత్తళ్ళు వాళ్ళ కొట్టడం మాత్రం ఇది రియాల్టర్లు రొటీన్ గా చేస్తా ఉన్నారు. ఇదేదో కొత్తగా ఇప్పుడు హరీష్ రావు అక్కడికి పోయి ఏదో న్యూటన్ సూత్రాన్ని కనుక్కున్నట్టు కాదు. ఇది వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఇట్లాంటివి జరిగినాయి. వాళ్ళు కూడా వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వడం వల్ల కొంత మెతక వహిర్వ ఇచ్చినారు. ఒకవేళ ఆ రోజుల్లో కనుక వీళ్ళు కుక్క కాడుకు చెప్పదెబ్బ అన్నట్టుగా ఆ సందర్భాలలో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే దిస్ మెనాస్ వుడ్ నాట్ హావ్ స్ప్రెడ్. అది నా అభిప్రాయం. ప్రకాష్ గారు మీరు ఒక 2 minutes చెప్పండి. శరత్ గారి అభిప్రాయాలన్నీ కూడా కరెక్టే. నేను అనేది ఏంటంటే మేడిగడ్డ విషయంలో మాత్రం ఒక రెండే నేను చెప్తాను. ఎప్పుడైనా కూడా నిశ్చలంగా ఉన్న దగ్గర బ్రీచ్ అయింది అనుకోండి. ఇప్పుడు మీరు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఒక 20-25 ఇన్సిడెంట్స్ ఉన్నాయి భరత్ గారు. ఎప్పుడు కూడా బ్రీచెస్ అనేది బాగా ఫ్లడ్ వచ్చినప్పుడు అయినాయి, కానీ నిశ్చలంగా నీరున్న కాడ ఎక్కడ కూడా బ్రీచెస్ రాలేదు. కాబట్టి నిశ్చలంగా నీరున్న దగ్గర బ్రీచ్ వచ్చిందంటే మనం సస్పెక్ట్ చేయాలి, ఒకవేళ ఏమన్నా విధ్వంసం జరిగిందా. ఎందుకంటే ఫ్లడ్ ఉన్నప్పుడు జరిగితేనేమో అది మనం బ్రీచ్ అనుకోవచ్చు, న్యాచురల్ బ్రీచ్ అనుకోవచ్చు, నాశరకమని అనుకోవచ్చు. కానీ నిశ్చలంగా ఉన్న నీళ్లలో అది జరిగింది అని అంటే, పెద్ద శబ్దంతో జరిగింది అంటే దేర్ ఇస్ అ డౌట్. నేను ఒకసారి శరత్ గారిని పర్సనల్ గా కలిసి నా దగ్గర ఒక 10 రకాల ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను శరత్ గారికి తెల్లారే చూశానని చెప్తున్నారు. చూస్తే ఏం కనబడదు భరత్ గారు, చూస్తే మీకు కూడా ఏం కనబడదు, మీడియా కూడా ఏం కనబడదు. ఆధారాలన్నీ ఒకటికొకటి కోయిన్సైడ్ కావాలి. భరత్ గారు చూస్తే కనబడ్డంత శిక్షణ చూపడం. అయితే నాకు మేడిగడ్డకు సంబంధించి శరత్ గారికి ఈ విధంగా తెల్లారే చూశారని తెలియదు. నెక్స్ట్ టైం దేనిలో అయినా మేడిగడ్డ చర్చలో శరత్ గారిని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఈజ్ లోకల్, చెన్నూరు లోకల్ కాబట్టి. వాస్తవం చెప్పాలంటే మేడిగడ్డలో పిఎస్ లోపలికి కుంగినాయి, అక్కడెక్కడ నెర్రలు వాయలేదు. మేము పోయినాం కదా, ఐ వెంట్ టు ద స్పాట్. యాక్చువల్లీ ఎవరు నోబడి వాజ్ పర్మిటెడ్ ఓవర్ దేర్ ఎక్సెప్ట్ మీ అండ్ శ్రీధర్ బాబు. కావాలని మీరు శ్రీధర్ బాబు చెప్తున్నారు కదా, లోకల్ పోలీసు, లోకల్ ఇరిగేషన్ వాళ్ళందరూ నా మిత్రులే. నేను ఆ కేసులు చేసినాను, నన్ను కాదు అని. అంటే శరత్ గారు 10 నిమిషాలు చాలు నాకు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. ఓన్లీ సార్ ఐ డోంట్ వాంట్, నేను మీకు విషయం పన్నా నన్ను కన్విన్స్ చెయ్యక్కర్లేదు. మీరు మీ అభిప్రాయం చెప్పారు, నేను నా అభిప్రాయం కాదబ్బా. మీరు అన్నారు, ఇప్పుడే అన్నారు నెర్రలు వాయలేదు అన్నారు, తప్పు కదా. మీరు పీసీ కమిషన్ రిపోర్ట్ లో కూడా నెర్రలు వాసిన విషయాలు ఉన్నాయి. మీరు అన్నది కరెక్ట్ కాదు, నెర్రలు వాయలేదు. నేను అదే సార్, ఆ ఇన్సిడెంట్ జరిగిన మరుసటి అరౌండ్ 4:35 ఆధారాలనే మీకు చూపెడతాను. 100% నేను కన్విన్స్ చేయగలుగుతాను మిమ్మల్ని. ఓకే, నరహరి గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే ఎందుకంటే ఆ ప్రాజెక్టు కుంగిన రోజు
ఇది అంతకుముందు 1 year బిఫోర్ ఆ పంపులు మునిగిన రోజు కానీ అది కుంగిన రోజు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారం ఉన్నది. అది కుంగిన మరుక్షణం కిషన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన సెంట్రల్ కు, దాని డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిండ్రు, పరిశీలించారు, రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చిండ్రు, అవి క్వాలిటీ మంచిగా లేదు, దాన్ని కట్టాల్సిన టెక్నికల్ సైడ్ కరెక్ట్ కట్టలేదు. సరే ఆ టెక్నికల్ టర్మ్స్ వర్డ్స్ నాకు తెలియదు కానీ అందుకే కుంగిపోయినాయి. ఇదే కాదు, ఈ 2 కాకుండా మిగతా 70-80 కూడా ఇంకా ఎన్నైతే ఉన్నాయో అవి కూడా సేఫ్టీగా ఉండయి. మిగతా 3 బ్యారేజ్లలో కూడా అవి సేఫ్టీగా ఉండేవి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చినాక అనేక సార్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ మాట్లాడిన మేము ఒక 2 ఊగినందుకే ఇంత అంటారు, మిగతా రిపేర్ చేసుకొని ముందుకు పోవచ్చు కదా, కొన్నిసార్లు అయితే నాగార్జున సార్ గుంగలేదా, ఇది గుంగలేదా, ఆడ పోలేదా, ఈడ పోలేదా అని కొన్ని ప్రాజెక్టులు ఉదాహరణ చెప్పి వీళ్ళు ఇవన్నీ మాట్లాడారు. వాస్తవంగా ఇప్పుడు ఒక చిన్న చెక్ డ్యాము, సరే అది పేల్చిందా బ్రీచ్ అయితే ఇంకా ప్రభుత్వం రిపోర్ట్ అయితే రాలేదు, అంటే నిపుణుల కమిటీ పరిశీలించి చేయాలి. ఎందుకంటే పేల్చరు నాకు తెలిసిన వరకు. ఎందుకంటే ఈ కాకతీయ కాలువ ఎన్నోసార్లు బస్సులు వేసుకొని పోయినాం, వాళ్ళకు నీళ్లు రాకపోతే తూములు పాలకొట్టడం, పేల్చేయడం అట్లాంటివి చేసింది. కానీ ఈ నీళ్లు మానేరులో పోయి గోదావరిలో కలిసేదానికి పేల్చాల్సిన అవసరం అయితే ఉండదు. రైతులకు అవసరం లేదు కదా పేల్చేది. ఇప్పుడు పక్కన సైడ్ తూము అంటే పాలకొట్టినంటే అర్థం చేసుకుంటాం. కాబట్టి దీన్ని తీసుకుపోయి మేడిగడ్డను మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మేడిగడ్డ 100% కేంద్ర నిపుణుల కమిటీ కానీ రాష్ట్ర నిపుణుల కమిటీ కానీ అందరు కూడా రిపోర్ట్ ఇచ్చారు, క్వాలిటీ లేదని చెప్పారు, కుంగినాయని చెప్పారు, మిగతా కూడా సేఫ్టీ లేవని చెప్పారు, 3 బ్యారేజ్లలో కూడా అదే పరిస్థితి ఉన్నదని చెప్పారు. కాబట్టి మనం అధికారులు చెప్పినాక కూడా మనం ఇవన్నీ మాట్లాడుకొని ఇవాళ దీనికి మళ్ళీ దాన్ని ముడిపెట్టి హరీష్ రావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మనం క్వాలిటీ లేకుండా కడితే ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం తన బాధ్యత వహించకుండా, అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ బాధ్యత వహించకుండా మళ్ళీ దాన్ని తిరగదోడి ఇంకొక రంగంగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. కాబట్టి అదొకటి. తర్వాత సిల్ట్ ఇప్పుడు మానేరులో ఇది వాగులో ఇప్పుడు మానేరులా ఇది కట్టింది ఎక్కడ? ఆ మానేరు మీద కట్టిన దాని మీద ఏదైతే ఉన్నదో ఈ మానేరు మీద కట్టిన దాని మీద ఏమైనా ఇసుక తీయడం వల్ల గుంగిందా? ఇప్పుడు ఇంతకుముందు శరత్ గారు చెప్తున్నారు ఇసుక తీయడం వల్ల గుంగిందా, లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ డిజైన్ లోపం వల్ల గుంగిందా, నాణ్యత లోపం వల్ల గుంగిందా అనేది ముందైతే పరిశీలించిన తర్వాత దాని యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఆ కాంట్రాక్ట్ ఉండవచ్చు, కట్టిన ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ముందు అది కంప్లీట్ బయటికి రాకముందే మనం అన్ని మాట్లాడడం వల్ల ఏమైంది అంటే అసలు వాస్తవాలు బయటికి రాకుండా అయిపోయి వాళ్ళు ఎవరైతే నష్టం చేసినారో వాళ్ళు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నదని నేను అంటున్నాను. అందుకనే వాస్తవాలు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం వైపు నుంచి దేని వల్ల పోయింది అనేది ఇంకా చెప్పలేదు అనేది నా అభిప్రాయం. కాబట్టి మనం ఈరోజు అంటే మనకి ఈరోజు శరత్ గారు బాధపడుతున్నారు, దొంగలంతా వచ్చి ఆ ఇసుక దోసుకోవడం కానీ అవి ఇవి మా పార్టీ కాంగ్రెస్ వచ్చి చేస్తున్నారు, కాంగ్రెస్ తప్పలేదు అంటే కాంగ్రెస్ వచ్చి ఎమ్మెల్యేలతో ఆ పార్టీలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు సారీ. మైనింగ్ గురించి బాగా మంది మాట్లాడతారు, నక్సలైట్లు మైనింగ్ ను ఆపుతున్నారని. నక్సలైట్లు ఇక్కడ రావాల్సింది ఇసుక దగ్గర, గ్రానైట్ దగ్గర. ఈ మైనింగ్లు పట్టుకొచ్చుకోకుండా ఎక్కడో దండకారణ్యంలో మైనింగ్ చేస్తున్నారని నక్సలైట్లు ఆపుతున్నారట. నక్సలైట్లు ఉంటే గనక ఇక్కడ ఇసుక మైనింగ్ ఆపండి దయచేసి. ప్రతి చోట, ప్రతి నియోజకవర్గం ఎక్కడ ఆపారండి? అంటే కొద్దిమంది పర్యావరణ చాలా మంది నక్సలైట్లు ఎందుకు కావాలంటే మైనింగ్ ఆపేందుకట. మైనింగ్ కాదు, ముందు ఇసుక మైనింగ్ ఆపండి. ఇసుక కూడా మైనింగే కదా భరత్ గారు. 30 ఏళ్ళు ఆపారు వాళ్ళు. అదే నేను చెప్తున్నా, అంటే రాజకీయ నాయకులు, పార్టీలు అందరూ ఇసుక అంటే దందా. ఇప్పుడు పాపము ఆ మారెప్ప అని మినిస్టర్ ఉండే, ల్యాండ్, శాండ్, మైను, వైను, ఈ 4 రిసోర్సెస్ మెయిన్ డబ్బులకి. ఏ రాజకీయ పార్టీ అయినా చూసుకోండి, ఇసుక దందా లేకపోతే అసలు రాజకీయ పార్టీలో ఫండింగే లేదు. ఒక్కరోజు ఇసుక బంద్ చేస్తే మొత్తం సంగతి. ఇసుక దాని మీద మా జీవనాధారం ఎట్లా అంటున్నారు ట్రాక్టర్లు నడిపేవాళ్ళు. ఇసుక మా ధర్మపురి గోదావరి స్నానాలు చేసే దగ్గర ఇసుక తవ్వుకొని పోతారు. ఏం చెప్పాలి? అదేంటంటే పబ్లిక్ గా ట్రాక్టర్లు తవ్వుకొని పోతే ఎట్లా మా జీవనాధారం ఎట్లా? దీని మీద ఆధారపడి 200 మంది ఉన్నామంటారు. ఇక ఎస్ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు. భరత్ గారు ఒక విషయం, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు నేనేదో బాధపడుతున్నాను అట్లా ఏం లేదు. వీళ్ళందరూ ఏం సాధు పుంగవులు గారు. ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే ఈ మైగ్రేషన్ టువర్డ్స్ బీజేపీ పోతున్నది. ఈ దొంగలే కొంతమంది బీజేపీ కూడా చేస్తా
చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు బీజేపీలో ఏదో పెద్ద సత్యహరిశ్చంద్రులో లేదా రామకృష్ణ పరమహంసలో లేరు. అక్కడ కూడా ఇది అంటే లోయర్ లెవెల్ కరప్ట్ అయిపోయింది. శరత్ గారు, నేను బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా నేరస్తులు గాని దొంగలు గాని లంచలు గాని చేరుకుంటే ఆ పార్టీలో తప్పు. నేను బీజేపీని ఎన్నికేసుకొచ్చి కాంగ్రెస్ తప్పు పట్టే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక మాట ఏమన్నారంటే, మీరు ఒక వర్డ్ అన్నారు, ఏమన్నారంటే అందరూ ఈ పార్టీలో ఎమ్మెల్యేలతో చేరుతున్నారు, అందులో ఉన్న దొంగలంతా ఇలా చేరుతున్నారు, చేరి మళ్ళీ ఇలా అదే పని చేస్తున్నారు, కానీ ఇలా కాంగ్రెస్ తప్పలేదు, కానీ ఆ ప్రజాప్రతినిధులు ఎంబడి చేసుకొని సంపాదించుకుంటారంటే నేనేమంటానంటే అది బీజేపీ కూడా కావచ్చు, కాంగ్రెస్ కూడా కావచ్చు, ఎవరైనా కూడా ఒకసారి చేర్చుకున్నప్పుడు అలాంటి పనులు చేసినప్పుడు ఆ పార్టీకి బాధ్యత ఉండాలని నేను అంటున్నా. కాంగ్రెస్ కైనా ఉండాలి, బీజేపీకైనా బీఆర్ఎస్ కైనా, కానీ ఆ చేర్చుకున్న నాయకుడిని కూడా తప్పుబట్టి అడిగే పరిస్థితి ఉండాలి. లేకపోతే ఎవరైనా అంతే కదా, కాబట్టి ఆడ ఎక్కడైతే ఫ్రాడ్ జరుగుతున్నదో చెడు జరుగుతున్నదో దాన్ని ఆయా పార్టీలు నియంత్రించుకోలేకపోతే మళ్ళీ ఇట్లనే ఉంటది. ఈ వీళ్ళు మళ్ళీ రేపు ఇంకో ప్రభుత్వం దానిలో కూడా పోతారు. ఏమున్నది అలా? అది నేను అంటున్నా. అంటే మీరు దానికి వాళ్ళు చేయనంత దీనికి అతీతం పార్టీలో బాధ్యత లేదంటే పార్టీలకు బీజేపీకైనా బాధ్యత ఉంటుందంటా, నేను కాంగ్రెస్ కైనా బాధ్యత ఉంటుందంట. బాధ్యత లేకుండా వాళ్ళు పార్టీలు నియంత్రించాలి, పార్టీలు నియంత్రించకపోతే ఆ పార్టీలు కూడా పొల్యూట్ అయినట్టే లెక్క. ఇది నా అభిప్రాయం. కాబట్టి సరే, ఇప్పుడు ఈ జరిగిన దాని మీద నేనేమంటానంటే నేను జరిగిన దాని మీద బాగా బాణలు కొట్టి చెరువులు కానీ కుంటలు కానీ బ్రీచ్ కావడం, రైతులకు అవసరం ఉండి తెంపేయడం, బ్లాక్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇప్పుడు ఈ జరిగిన దాని మీద అయితే రిపోర్ట్ రావాలి. ఇది నేను అనుకుంటా క్వాలిటీ లోపం వల్ల, నాకున్న ఎక్స్పీరియన్స్ క్వాలిటీ లోపం వల్ల పోయింది అనుకుంటున్నా. రెండోది మేడిగడ్డది మాత్రం అది ఈ బ్లాస్టింగ్ అనే కొత్త పంచాయతీ తీసుకొని వాళ్ళే ఒప్పుకున్నారు కదా, కమిటీ అయ్యారు కదా, 1-2 కూలిపోతే ఏమైంది, మీరు రిపేర్ చేసుకోవచ్చు కదా, మిగతా ఎందుకు పోతాయి, మిగతా అవసరం లేదు, ఇట్లా అనేక సార్లు వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే మనం డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా వాస్తవాలు చేసి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వాలు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని రిపోర్టు వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పులు చేసిండ్రు, క్వాలిటీ లోపం ఉన్నది అంటే మరి కాంట్రాక్టర్ని ఎందుకు వెనకేసుకొచ్చుకుంటారు? ఆ కాంట్రాక్టర్ ను ఎంక్వైరీ చేయరు, ఎవరిని ఎంక్వైరీ చేయరు, కాంట్రాక్టర్ పక్క పెడతారు, రాజకీయ నాయకుల మీద ఎంక్వైరీ అంటారు, వీళ్ళ మీద ఎంక్వైరీ అంటారు, మళ్ళీ దాన్ని పక్కన పడేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక, అధికారం రాకముందు మాట్లాడిన మాటలకు ఇలా ప్రాక్టికల్ కనిపిస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకోకుండా, దాని మీద కేసు వేయకుండా, అందులో ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళు కూడా కాలయాపన చేసి కాంప్రమైజ్ అవుతారు కదా. నేనేమంటారా, మేడిగడ్డ కానీ సొందిల కానీ ఇవి కానీ ఆ 3 బ్యారేజ్ల విషయంలో వచ్చిన రిపోర్ట్స్, నిపుణుల కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పటి వరకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇవి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అవి మాట్లాడతారు, గట్టి మాట్లాడతారు. ఒక విషయం అట్లే నడుతుంది. ఈ 2-3 ఏళ్ళ కాలం అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ పడతారు ఇంకో సంవత్సరం అయితే, ఆ తర్వాత ఇది పక్కకు పోతుంది, ప్రజల డబ్బులు నీళ్ళలో కలిసిపోతాయి, అంతే అవుతుంది. ఇది అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం దాని మీద జరిగిన తప్పును మరి ఇంత మాట్లాడిన వాళ్ళు అధికారం వచ్చినాక కూడా దాన్ని రిపోర్ట్స్ వచ్చినాక కూడా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. చెప్పండి సార్. యాక్చువల్లీ పవర్ లోకి వచ్చిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఒక 20-25 days వరకు రాదర్ దేర్ వాజ్ ఇన్విటేషన్స్, రకరకాల ఊహాగానాలు జరిగిన ఐ నెవర్ మెట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఒక 20 days తర్వాత GOMS నెంబర్ 46 వాళ్ళ విషయంలో నేను ఒకసారి చీఫ్ మినిస్టర్ ను కలిసినాను. నాకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఉంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వము, రేవంత్ రెడ్డి గారి ఆలోచన సరళి, ఆయన మోరల్ స్టాండర్డ్స్, ఆయన ఎంత కమిట్మెంట్ ఉంటుందని నాకు ఒక అభిప్రాయం ఉండింది. బట్ నేను ఆయన కలిసి వచ్చిన తర్వాత ఒక 5-6 నిమిషాలు మోస్ట్ ప్రాబబ్లీ అక్కడ శేషాద్రి అని ఒక ఆఫీసర్ ఉండేది, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను పోగానే ఫస్ట్ శేషాద్రిని విష్ చేసినాను, హలో శేషాద్రి అవర్ అంటే ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఆ తర్వాత సీఎం ను కలిసినాను, 46 వాళ్ళ విషయం చెప్పినాను. చెప్పినప్పుడు అంటే నేను ఇంకా కొత్తగా నేను కనుక్కున్న విషయం ఏంటంటే, ఏ సమస్యను కూడా ఇతరుల నుంచి తెలుసుకునేటప్పుడు అతను అంటే ఉత్సాహం, అంటే ఈ విషయం ఏంటిది అనే పరిశీలన అనేటువంటి ఒక అవగాహనతో కాకుండా, ఆ రకమైన ధోరణితో కాకుండా, చెప్పేవాడు వెధవ అనే లాగా నువ్వు వచ్చి నా టైం వేస్ట్ చేస్తున్నావు, ఐ హావ్ గాట్ అదర్ వర్క్స్ టు డూ అనే యాంగిల్లో అతను ఫేస్ పెడతాడు అనమాట. పోయిన వాడికి కొద్దిగా ఎంబరాసింగ్ గా కనపడుతున్నట. సో కాబట్టి మేము 1 month తర్వాత ఎప్పుడైతే నేను కలిసి బయటకు వచ్చిన తర్వాత ఐ రేజ్డ్ మై వాయిస్ విత్ రిగార్డ్ టు రైతు బంధు.
రైతు బంధును మీరు కంటిన్యూ చేస్తామన్నాం, రైతు భరోసాగా మారుస్తా అన్నాం, రైతులు అల్లల్లాడుతున్నారు, ఇది ఎట్లా, ఇది అన్యాయం అని చెప్పేసి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తిని నేనే రేవంత్ రెడ్డిని క్రిటిసైజ్ కూడా చేసినాను. నాకు వివేక్ కి మధ్య ఈ విషయంలో చర్చ వచ్చింది. మీరు సీఎం గారిని అప్పుడే మాట్లాడితే ఎట్లా అంటే, అప్పుడే మాట్లాడడం ఏంది, వాళ్ళ విలువైన కాలం వృధా అవుతుంది, వాళ్ళకి రెగ్యులర్ గా వచ్చేటువంటి ఆ రైతు బంధు రాకపోవడం వల్ల, అగ్రికల్చర్ సబ్సిడీ లేకపోతే రైతులు చాలా అల్లలడుతున్నారు, ప్రశ్నలు ఫోన్లు చేసి బూతులు తిడుతా ఉన్నారు, ఇది ఎట్టనయ్యా, అందుకోసం నేను అన్నాను నువ్వన్న పోయి సీఎం కు చెప్పు అని చెప్పిన. ఆ సీఎం మనం చెప్తే వినే పరిస్థితిలో ఉందా అన్నట్టు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ ముఖ్యమంత్రికి గనక ఒక ఐడియల్ బిహేవియర్ ఉండి కొన్ని విషయాల మీద రాజకీయాలకు అతీతంగా నేను పనిచేస్తాను, కొన్ని విషయాలలో జీరో టాలరెన్స్ ఉంటుంది, ఈ పొలిటికల్ అవినీతిని, ఈ లోకల్ గ్యాంగులను కంట్రోల్ చేస్తా అనే ఫీలింగ్ ఉంటే, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రభుత్వ పాలనలో కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రాజకీయంగా ఐడియాలజికల్ గా ఐ డిఫర్ విత్ మోడీ, బీజేపీ, ఎవ్రీథింగ్ ఎట్సెట్రా. కానీ మోడీ పాలనలో ఈ కుంభకోణాలు లేవు కదా, ఈ 3Gలు అవి ఇవి ఏవి లేవు కదా, వ్యక్తిగతంగా మంత్రుల మీద అవినీతి ఆరోపణలు లేవు కదా, కేంద్రంలో ఏ మంత్రి మీద కూడా ఏవో కొన్ని అడపదడప చిల్లర రాజకీయ విమర్శలే తప్ప. అట్లా కాకుండా ఇవాళ మన రాష్ట్రంలో మీరు ఆరోపణలు లేని మంత్రిని చూపెట్టండి, లేకపోతే నాయకుడిని చూపెట్టండి, ఫలానా వాడు మామూలుగా ఉన్నాడు అని చెప్పండి. సో ఇది అంతా ఎట్లుంటది అంటే, యథారాజా తథా ప్రజ. ముఖ్యమంత్రిలో గనక నడవడికలో పబ్లిక్ పట్ల, ప్రజల పట్ల జవాబుదారీతనం ఉంటే ఆ స్టాండర్డ్స్ విల్ పర్కలేట్ టు ద డౌన్ లెవెల్. సో మీరు ఏమన్నా చేసుకోండి, మమ్మల్ని మాత్రం గెలిపించండి అనే ధోరణి ఉన్నంత కాలం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే 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 సో నరహర్ గారు ఏమంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ బహుశా ఆయన మాట్లాడారు, దీని మీద ఎంక్వైరీ జరగాలి, బీఆర్ఎస్ తప్ప, కాంట్రాక్టర్ కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళ తప్ప అని రేజ్ చేశారు. బహుశా ఇది ఈటల రాజేందర్ నియోజకవర్గం అనుకుంటా, జమ్మికుంట అంటే ఈటల రాజేందర్ నియోజకవర్గం ఇది. అది హుజరాబాద్ నియోజకవర్గమే. కానీ ఇప్పుడు ఎవరు తప్పైనా ఎవరు ఒప్పైనా మీరు అధికారం ఉన్నారు, బయటికి దీవని అంటానా. అది క్వాలిటీ లోపం ఉందా, ఇంకేదైనా ప్రాబ్లం తో పోయిందా అనేది మీరే కదా ప్రభుత్వంలో. సరే బయట ప్రతిపక్షాలు ఏం ఆరోపణ చేసినా మీరు దాన్ని బయటికి తీయాలి కదా. మీకు ఎక్కడ చేతన అవుతుంది? కాళేశ్వరం విషయంలో ఏం చేసిండో ఇప్పుడు దీంట్లో కూడా గదే జరుగుతుంది. మీకు ఏది చేత కాదు, మీరు అన్ని మస్తు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఎంక్వైరీ చేసి వెంటనే దాన్ని రిపోర్ట్స్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి మీ దగ్గర ఎక్కడన్నది? 4 అడుగులు వెనక, 2 అడుగులు ముందరికైతే 4 అడుగులు వెనకకేస్తారు. ఒక్క కాళేశ్వరం విషయం కాదు, అన్నిటి విషయాలలో అట్లనే ఉన్నది. కాబట్టి ప్రభుత్వంలో మీరు ఒక సంఘటన జరిగిందంటే మీరు కూడా ప్రతిపక్షాలాగానే పేపర్లకు, మీడియా మీకు రాస్తుంది కాబట్టి అధికార పార్టీకి మీరు మాట్లాడి ఇది పోయినసారి కట్టిన ప్రాజెక్టు క్వాలిటీ లేదంటే, క్వాలిటీ లేకపోతే నువ్వు యాక్షన్ తీసుకో. మాట్లాడు ఎందుకు పేపర్లా? నువ్వు యాక్షన్ తీసుకో. యాక్షన్ ఎక్కడున్నది నీది? ఇప్పుడు నువ్వు కూలిందని చెప్పినాక ప్రభుత్వంగా నీకు బాధ్యత ఉండదా? అంటే ఆ బాధ్యతను మాత్రం వాళ్ళు ఫీల్ గారు, రాజకీయ ఆరోపణ చేసి వదిలేస్తారు. ఇది టీఆర్ఎస్ వాళ్ళు చేసింది కాబట్టి మాకు తప్పు లేదని వదిలేస్తారు. అంటే మరి టీఆర్ఎస్ చేస్తే నువ్వు అధికారం నువ్వేం చేస్తాను మరిగా? మళ్ళీ నువ్వు కట్టే పోతే మళ్ళీ వాళ్ళ ఆరోపణ చేస్తారు. అంటే మీరు కాంప్రమైజ్ ఇంటర్నల్ గా అందరూ ఓరుకోరు, లోపల మాట్లాడుకుంటారు, పైన కేసులు పెట్టుకుంటారు. దానికి అసలు ఇక కోర్టులాగా కేసులు రాసే వరకే ఉంటుంది, కోర్టుకు పోవు, దానికి ఏముండదు, అరెస్ట్ ఉండదు, ఎంక్వైరీ ఉండదు, ఏముండదు, ఈ లోపు 5 ఏళ్ళు అయిపోతాయి. అంటే ఈ పొలిటికల్ డ్రామా అనేది రక్తి కట్టించి ప్రజల ముందు ఇవన్నీ ఎందుకు మీరు చేస్తున్నారు? వచ్చిన వెంటనే కేసీఆర్ అరెస్ట్ చేస్తా, కేసీఆర్ రివ్యూషన్ అవి, మరి కేసీఆర్ ముట్టుకునేలే కదా, కేసీఆర్ దగ్గర కూడా పోలే, నోటీస్ కూడా పోలే ఇప్పటి వరకు కాళేశ్వరం మీద. హరీష్ రావు కూడా పోలే. ఏదో కమిషన్ వేసాను, ఆ కమిషన్ ఏదో చెప్పింది, ఏదో అయిపోయింది, అటు ఇటు దులిపిండ్రు, అది కథం పక్క పడేసారు. ఏమున్నది చెప్పండి? ఇప్పుడు పోనీ దాన్ని రిపేర్ అన్న చేసి మీరైనా బాగు చేసి ప్రజలు నిలుతా, అది ఇస్తలేరు. ఈ టనెల్ అది ఉంటే అది అట్నే ఉండదు. అక్కడ అదే కొత్త మళ్ళీ నువ్వు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ పెట్టుకున్నావు, నీ మందా నువ్వు సంపాదించుకుంటాను. మళ్ళీ అది గట్టినే అవుతుంది. 5 ఏళ్లలో ఒక రిజర్వాయర్ తో నీ కాలం గడిచిపోతుంది. ఏది జూరాల దగ్గర నుంచి మా పైకి నారాయణపేట నుంచి కొడంగల్ అనేది పెట్టుకున్నాడు. కాబట్టి ఒకవైపు కరెంట్ సరిపోతలేదు, ఖర్చు పెరుగుతున్నది, లిఫ్ట్ ఇరిగేషన్ బాగా అవుతున్నాయి, ఇరిగేషన్ వరి కాకుండా ఇతర పంటలకు మార్పు, ఇవన్నీ మాట్లాడుతుంటే అవి ఏవి చేయకుండా ఇయో మా సంపాదన మేము చేసుకొని పోతామనే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ రెస్పాన్సిబిలిటీతో వారు అన్నట్టు శరత్ గారు అన్నట్టు కాంగ్రెస్ మంత్రులు అయితే బాధ్యతంగా లేరు ఎవరు కూడా. మంత్రి ఒకటి మాట్లాడితే ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతాడు, మంత్రికి ముఖ్యమంత్రి అగైనిస్ట్ మాట్లాడతాడు, మళ్ళా ఇద్దరు కలిసి మళ్ళీ రేపు క్యాబినెట్ లో కూర్చున్నప్పుడు ఒక్కడికి కనిపించినట్టు చేస్తారు. ఏముండదు. ఓకే
కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న వాళ్ళు బాధ్యత ఉండదు. కేంద్రంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ బ్యాగులు వాళ్ళ పోతే వాళ్ళు సపోర్ట్ చేయరు. బ్యాగులు ఇస్తే చాలు మా ముఖ్యమంత్రి బెటర్ ముఖ్యమంత్రి అనే పరిస్థితి ఉన్నది. ఇలా కర్ణాటకలో ముఖ్యమంత్రి కొరకు కొట్లాడుకుంటారే, దాన్ని మళ్ళీ బీజేపీ నిర్దేశం. నేను ఎవరు నువ్వే 2.5 సంవత్సరాలు అనుకుని పంచుకుంటారు, ఇవ్వకపోతే కొట్లాడైతే మళ్ళీ బీజేపీ తిడతారు. అరే మీరే కదా. అట్లనే ఇక్కడ కూడా, ఇక్కడ మీకు పాలనా పరంగా నువ్వు మంత్రులు క్యాబినెట్ ఫుల్ఫిల్ చేస్తానికే నీకు 3 ఏళ్ళు జరిగిపోయాక ఇంకా నీ పాలన ఎక్కడ ఉంటుంది? ఎన్ని శాఖలు ఉంటాయి మంత్రి, అది ముఖ్యమంత్రి చెప్పండి. ఓకే ఓకే ఓకే. సో కాబట్టి ప్రభుత్వం దగ్గర జవాబుదారీ లేదు అని నేను చెప్తున్నా. ప్రభుత్వం దగ్గర జవాబుదారీ లేదు, ఆన్సరబుల్ లేదు. ఓకే ఓకే భరత్ గారు చెప్పండి. ఒక్క విషయం, ఇప్పుడు యాక్చువల్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా టోటల్ గా ఫెయిల్ అయింది సార్. 1 మ్యాన్ షో, 2 మ్యాన్ షో, 2-3 గవాళ్లే. ఎప్పుడు అంటే మన తెలుగు సినిమా ఫీల్డ్ లేక రాముడి పాత్రలోనే గాయనే ఉంటాడు, రావణుడి పాత్రలోనే గానే ఉంటాడు, దుర్యోధనుడు ఆయనే, కృష్ణుడు ఆయనే. ప్రాంతీయ పార్టీలు అంతే కదా. తెలుగుదేశం పార్టీలో కాదు కదా, చంద్రబాబు నాయుడు, లోకేష్, వైసీపీలో జగన్, దీనిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంతే ఉంటారు. ప్రాంతీయ పార్టీలు వైసీపీతో బీఆర్ఎస్ ను పోలవద్దు సార్, వైసీపీతో బీఆర్ఎస్ ను పోలవద్దు. వైసీపీ తర్వాత ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ ప్యాటర్న్ వేరే. వైసీపీలో జగన్ వల్ల మంచో చెడ్డో అదో ఇదో ఏదో ఒకటి జరుగుతుంది, అంతేగాని మిగతా సెకండ్ వాళ్ళు ఎవరు ఏదో వ్యవహారం చేస్తారు కాదు. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ ఈ నలుగురు ఎవరు అక్కడ జగన్ తప్ప ఇంకెవరు ఉంటారు? జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీలో చంద్రబాబు నాయుడు, లోకేష్, అంతే కదా. మిగతా వాళ్ళు ఎవరున్నా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉంటారు కదా. సరే ఇప్పుడు కాదు భరత్ గారు, ప్లీజ్ దయచేసి మీరు ఒకసారి ప్రాంతీయ పార్టీలు క్రిటిసైజ్ చేయాలన్న కోరిక లేదు. నేను అనేది అంటే ప్రాంతీయ పార్టీలు అంతా ఇంతే. వినండి దయచేసి. ఆఫ్టర్ డిబాటిల్ ఒక పార్టీ ఒకసారి ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోయి పరిస్థితి దారుణంగా మారినప్పుడు కొంత పునరాలోచనలో పడాలి. కొంత అంటే వాళ్ళ విధానాలలో ఒక ఇంట్రోస్పెక్షన్ ఉండి దే షుడ్ బేర్ ఏ న్యూ లుక్ కదా. అవునా కదా? అట్లా లేకుండా వాళ్ళు ఏంటంటే ప్రజలే తప్పు చేశారన్న భావనలో ఉన్నారు. అది అదే దట్స్ వాట్ ఐ వాంటెడ్. అది విప్రకాష్ లాంటి వాళ్ళు చెప్పాలి, విప్రకాష్ గారు లాంటి వాళ్ళు చెప్పాలి. ప్రజలు పశ్చాత్తాపడుతున్నారని, వీళ్ళని ఉతగనే ఓడించినారని, వీళ్ళు ఎవడు నయా పైసా సంపాదించలేదని, 400 ఎకరాల ఫామ్ హౌజులు వీళ్ళకి రాలేదని, ఇట్లాంటి ఏవి మనం మాట్లాడద్దు. ఇక ప్రజలు ఆశపడి తప్పు చేశారన్న భావనలోనే ఉన్నారు. 6 గ్యారంటీ నేను ఛాలెంజ్ చేస్తే 6 గ్యారంటీలు కాదు, ఆరోగెన్స్ వల్ల పోయినారని నేను అన్నా. 6 గ్యారంటీల వల్ల పోయామని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు. 6 గ్యారంటీలు కాదు, ఆరోగెన్స్ వల్ల పోయారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏ గ్యారంటీ ఇవ్వకుండా పోతుండే, ఏ గ్యారంటీ ఇవ్వకుండా పోతుండే. ఎవరు అడిగారు? బస్సు ఆల్మోస్ట్ అది ఆ పండు పుచ్చిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉండింది బీఆర్ఎస్. అది తెలిసిపోయింది. హుజరాబాద్, మునుగోడులోనే తెలిసిపోయింది. భరత్ గారు ఒక్క విషయం, భరత్ గారు ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నది ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత సరే అది తప్పులు చేసింది అవన్నీ వాళ్ళు మళ్ళీ సమీక్షించకపోతే మళ్ళీ రారు, అది వేరు విషయం. కానీ తప్పులు చేసిందని ఇప్పుడు ఆ ప్రభుత్వం గురించి మనం మాట్లాడి మనం వచ్చిన ప్రభుత్వం ఏం మంచి చేస్తుందనేది అందుకనే ఇప్పుడు దాని గురించి అది ఉండాలి కదా. అది లేదని అంటే మళ్ళీ గత ప్రభుత్వం అయిపోయింది, అది దానికి ప్రజలు గుణపాఠం చెప్పి అయిపోయింది. అయితే ఇట్లనే చెప్తే నేను ఏమంటానంటే 5 ఏళ్ళు ఓడి టీడీపీ పార్టీ కూడా 89లా 5 ఏళ్ళు కూడా కాలేదు, 4 శరత్ గారు అనేది ఏంటంటే అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కూడా ఆత్మశోధన చేసుకోవాలి అంటున్నారు. కొద్దిగా ప్రజలకు దగ్గర అవ్వాలి, ప్రతిపక్షం గట్టిగా ఉంటే ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది. విప్రకాష్ గారు కరెక్టేనా శరత్ గారు చెప్పేది? నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా వచ్చినాక మనం సోషల్ మీడియాలలో మాట్లాడి మన బాధ్యతను మనం కంప్లీట్ చేసుకుంటున్నామని అనుకుంటున్నాము. కానీ ఫీల్డ్ మీద కదా మనం చేయాల్సింది. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలి. వాళ్ళ లోపల ఆలోచనలో మార్పు రావాలంటే ఫీల్డ్ లో పోరాటాలే లేవు కదా. ఇప్పుడు లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక వ్యతిరేకంగా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కాకుండా ఒక ఇండిపెండెంట్ ఫోర్స్, మాలాంటి మేధావులు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక యునైట్ అయ్యి
గతంలో కదా హక్కుల కోసం పోరాటాలు చేసే సంస్థల్లాగా ఒక ఇండిపెండెంట్ ఆర్మీ అనేది తయారు కావాలి. అది కానంత వరకు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం సీజరించుకున్న అదే బీఆర్ఎస్ రేపు మళ్ళీ అందరికి ఇష్టం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంతకంటే ఘోరంగా పరిపాలన చేస్తున్నది. కాబట్టి వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అనేది తప్ప ఇంకొక ఫోర్స్ లేదు కదా మధ్యలో. బీజేపీ కొంచెం అప్టుగా మార్క్ రావట్లేదు. వస్తే బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఇట్లున్నప్పుడు మనం ఎంత మాట్లాడుకుంటే ఏమొస్తుంది భరత్ గారు? ఈవెన్ సిచ్యువేషన్ ఏందనేది మనం చూడాల్సి ఉంటది. కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగాలు, జీవోలు, నియమాలు, నాన్ కరప్షన్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఓకే 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 కరప్షన్ సో ఇది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఎందుకంటే బీసీ రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రకాష్ గారు మీరు ఉండాలి, బీసీ మేధావి. ఎందుకంటే శరత్ గారు ఉండాలి, అందరూ ఉండాలి, ముగ్గురు కూడా ఉండాలి నెక్స్ట్. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్. సర్పంచ్ 20 మండలాల్లో ఒక్క బీసీ సర్పంచ్ కూడా రిజర్వేషన్ కాలేదట సమాచారం వచ్చింది. దాని మీద చర్చిద్దాం బ్రేక్ తర్వాత. చిన్న బ్రేక్ తీసుకుందాం స్పందన. బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ డ్యామ్ ఇష్యూ తోటి మళ్ళీ మేడిగడ్డ ఒకసారి బీఆర్ఎస్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. చెక్ డ్యామ్ బ్లాస్ట్, మేడిగడ్డ కూడా బ్లాస్ట్ అని చెప్పి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే బ్రేక్ తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్. బీసీ రిజర్వేషన్ 42% లేకుండానే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా నష్టం జరుగుతుంది బీసీలకు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రేక్ తర్వాత ఆ అంశం మీద చర్చిద్దాం.